అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆధ్యాత్మిక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం హనుమాన్ చాలీసా పఠించే సరైన పద్ధతులు, దాని వెనక దాగున్న అసలైన శక్తిని మేల్కొల్పే శాస్త్రోక్తమైన నియమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మనలో చాలామందికి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదివే అలవాటుంటుంది కదా. కానీ ఇక్కడో ఆసక్తికరమైన ప్రశ్న. కేవలం మొక్కుబడిగా ఏదో రోజువారీ పనిలా చదివేస్తే శాస్త్రాల ప్రకారం నిజంగా ఫలితం ఉంటుందా? చాలీసాలో ఉన్న ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని మనమెక్కడైనా మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. అందుకే మన రోజువారీ భక్తిని ఒక అద్భుతమైన ఆచరణగా మార్చుకోడానికి ఈరోజు మనం ఒక 6 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అవేంటంటే చాలీసా విశిష్టత, పఠనానికి ముందు మనం ఎలా సిద్ధపడాలి, ప్రార్థనా క్రమం, ఎన్నిసార్లు ఏ సమయంలో చదవాలి, కఠినమైన నియమాలు, ఇంకా చివరగా దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు. మొదటి విషయం, హనుమాన్ చాలీసా విశిష్టత. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి చాలీసా అనేది అక్షరాల ఒక బ్రహ్మాస్త్రం లాంటిదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలైన సీక్రెట్ ఏంటంటే, ఏం చదువుతున్నాం అన్నదానితో పాటు ఎలా చదువుతున్నామనేది కూడా చాలా చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో చదివితేనే స్వామివారి అనుగ్రహంతో బల, బుద్ధి, విద్యాప్రాప్తి కలుగుతాయి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా సరే ఇట్టే దాటేయొచ్చు. ఇక రెండవ విషయం, పఠనానికి ముందు సన్నాహాలు. అసలు చాలీసా మొదలుపెట్టే ముందు మనం ఎలా సిద్ధపడాలి? దీనిలో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే బ్రహ్మముహూర్తం. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయమండి. ఈ టైంలో ఎవరైతే శుభ్రంగా స్నానమాచరించి ఉతికిన వస్త్రాలు ధరించి చాలీసా పారాయణ చేస్తారో వారికి ఆ సమయంలో ప్రకృతిలో ఉండే గరిష్ఠ స్థాయి పాజిటివ్ ఎనర్జీ, అదేనండి సంపూర్ణ సానుకూల శక్తి నేరుగా అందుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, మనం ఎక్కడా ఎలా కూర్చుంటున్నామనేది. నేలపై నేరుగా కూర్చుని ఎప్పుడూ జపం కాని పారాయణం కాని చేయకూడదండి. అలా చేస్తే మనం సాధన ద్వారా పొందే ఆధ్యాత్మిక శక్తంతా నేల ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే తూర్పు లేదా ఉత్తర దిశగా తిరిగి ఒక చెక్క పీట కాని దర్భాసనం కాని వేసుకుని దానిపై కూర్చుని చదవాలి. ఈ చిన్న మార్పు మీ సాధనలో ఎంత అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో మీరే చూస్తారు. ఇక మూడవది, ప్రార్థనాక్రమం. ఇది చాలామందికి తెలియని విషయం. చాలామంది నేరుగా చాలీసా మొదలుపెట్టేస్తుంటారు. కాని అస్సలు అలా చేయకూడదు. దీనికొక ఖచ్చితమైన క్రమం ఉంది. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి స్మరించుకోవాలి. ఆ తర్వాతే అసలైన అడుగు, హనుమంతునికి ప్రాణప్రదమైన శ్రీరామచంద్రుణ్ణి నామస్మరణ. శ్రీరామరామ రామేతి అంటూ రామనామం జపించాలి. ఎందుకంటే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి స్వయంగా కొలువయుంటారనేది ఎంత అందమైన సత్యమో కదా. ఆ తర్వాత మాత్రమే మనం చాలీసా పఠించడం ప్రారంభించాలి. నాలుగవది, సంఖ్యలు మరియు సమయం. భక్తికి ఉన్న లెక్కలేమిటో ఇప్పుడు చూద్దాం. పారాయణ ప్రారంభించే ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు సంఖ్యల విషయానికొస్తే 100. అవును, 100 సార్లు. మనసులోని భయాలు, బాధలు, దుఃఖాలు, ఈ ప్రాపంచిక బంధాల నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠించడమనేది ఒక అత్యున్నతమైన సాధన అని చెప్పొచ్చు. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే చాలీసాలోని 38వ చౌపై స్వయంగా ఈ విషయాన్ని చెబుతోంది. జో శతబార్ పాఠ్ కర్కోయి ఛూటహి బందీ మహాసుఖ్ హోయి. అంటే అర్థమేంటంటే, స్వచ్ఛమైన మనస్తో ఎవరైతే ఈ చాలీసాను 100 సార్లు చదువుతారో వాళ్లు అన్ని బంధనాల నుంచి బయటపడి మహాసుఖాన్ని పొందుతారని గోస్వామి తులసీదాసుగారు ఖచ్చితమైన వాగ్దానం చేశారు. అలాగే ఇంకో అత్యంత శక్తివంతమైన సంఖ్య 108. ఏవైనా కష్టమైన పనులు ఆగిపోయినా, అసాధ్యమైనవి నెరవేరాలన్నా మంగళవారం లేదా శనివారం రోజున ఒకే ఆసనంపై కూర్చుని 108 సార్లు చాలీసా పఠిస్తే ఖచ్చితంగా అద్భుతమైన విజయం వస్తుందని మన గ్రంథాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. మరవ పద్ధతి ఏంటంటే 40 రోజుల దీక్ష. రోజూ 11 సార్లు చొప్పున 40 రోజుల పాటు పఠించచ్చు. లేదా ప్రతిరోజూ రాత్రి ఖచ్చితంగా 8 గంటలకు దీపం వెలిగించి
ప్రశాంతంగా ఒక్కసారైనా చదవచ్చు. ఇలా నిరంతరంగా ఒక 40 రోజులు చేస్తే చాలు, మీ మనసులో ఏ ప్రగాఢమైన కోరిక ఉన్నా అది 100% నెరవేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అందరికీ ఇన్నిసార్లు చదవడం ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు. సమయం లేకనో మరేదైనా కారణం చేతనో కుదరనప్పుడు కనీసం 7 సార్లు పఠించండి. ముఖ్యంగా శనివారం నాడు 7 సార్లు చదివితే మన జీవితంలోని నెగటివ్ ఎనర్జీ అంతా మాయమైపోయే, కంటికి కనిపించే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. ఇక 5వ విభాగం అత్యంత కీలకమైన కఠిన నియమాలు. చూడండి, ఎన్నిసార్లు చదివామో అన్నదే కాదు, ఎలా ప్రవర్తించామో అన్నది కూడా చాలా ముఖ్యం. ఈ పారాయణ దీక్షలో ఉన్నన్ని రోజులు మాంసాహారానికి, మద్యపానానికి, ధూమపానానికి ఆమడ దూరంలో ఉండాలి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం, మనసులో ఎవరిపైనా ద్వేషం కానీ, చెడు ఆలోచనలు కానీ అస్సలు రానివ్వకూడదు. మనం తీసుకునే ఆహారం, చేసే ఆలోచనలు, ఈ రెండింటిలో ఉండే పవిత్రతే దైవానుగ్రహాన్ని మన వైపు లాక్కొస్తుంది. ఇంకో పాయింట్, దయచేసి చాలీసాను ఎక్స్‌ప్రెస్ ట్రైన్లాగా గబగబా చదివేసి ముగించకండి. వేగంగా చదవడం కాదు ముఖ్యం. ప్రతి పదాన్ని, దానిలోని భావాన్ని అర్థం చేసుకుంటూ సంపూర్ణ ఏకాగ్రతతో నెమ్మదిగా లీనమై చదవండి. అప్పుడే మనకు నిజమైన మనశ్శాంతి, అంతులేని ధైర్యం కలుగుతాయి. ఇక మన విశ్లేషణలో చివరి విభాగానికి వచ్చేశాం. అవే అద్భుతమైన ప్రయోజనాలు మరియు మంత్రాలు. ఇంత నిబద్ధతతో మనం సాధన చేస్తే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? మంగళవారం ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు పారాయణ చేస్తే ఆటంకాలన్నీ ఇట్టే తొలగిపోయి పనుల్లో తిరుగులేని విజయం సాధిస్తారు. ఇక శనివారం సాక్షాత్తు కర్మఫలదాత అయిన శనిదేవునికి అంకితం. ఆ రోజున చదివితే ఏలినాటి శనిలాంటి దోషాలు, మన చుట్టూ ఉండే నెగిటివిటీ అంతా బూడిదైపోయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఈ పారాయణంతో పాటు మనం తెలుసుకోవలసిన ఒక మహామంత్రముంది. ఓం నమో భగనతే హనుమతే నమః. ఈ మంత్రాన్ని గనక నిత్యం జపిస్తే చాలు, ఎంతటి కోర్టు కేసులైనా, ఆర్థిక సమస్యలైనా, విపరీతమైన ఆటంకాలైనా సరే మంచులా కరిగిపోతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇది అక్షర సత్యం. చివరిగా ఒక్క మాట, ఎన్నాళ్లునుంచో మనం చదువుతున్న చాలీసాను ఒక సాధారణ దినచర్యగా కాకుండా ఇలా శాస్త్రోక్తమైన నియమాలతో ఒక పవర్ఫుల్ ఆధ్యాత్మిక సాధనగా మార్చుకునే సమయం వచ్చేసింది కదూ. ఈ రోజు నుంచి ఈ నియమాలను పాటించి చూడండి, మీ జీవితంలో మీరే ఆశ్చర్యపోయే మార్పులు చూస్తారు. మరియు మళ్లీ గుర్తుచేస్తున్నాను, ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నమస్కారం.